నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నిన్న వీడియోలో దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, దేవుడు ఎవరు అనే విషయం మీద ఒక వీడియో చేసి పోస్ట్ చేశాం. ఈరోజు మాంసాహారం తింటే పాపం వస్తుందా, కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందా, ఈ విషయం మీద నాకు తెలుసున్నంత వరకు నాకు నా నాలెడ్జ్ పర్మిట్ చేసినంత వరకు వివరిస్తాను. సహజంగా ఎక్కడా లేని విధంగా భారతదేశంలో మాత్రమే శాకాహారులు మాంసాహారులు అనేది రెండు వర్గాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ సంస్కృతిలోనూ కూడా మాంసాహారులు శాకాహారులు అనేది ఉండదు. కేవలం జంతువుల్లో మాత్రమే ఉంటుంది. జంతువుల్లోనూ కొన్ని పక్షుల్లోనూ శాకాహార పక్షులు, శాకాహార జంతువులు ఉన్నాయి. మానవ జాతి అంతా కూడా మాంసాహారులే. కానీ భారతదేశంలో మాత్రం మాంసాహారులు, శాకాహారులు ఉన్నారు. ఇలా ఉండడానికి గల కారణం అంటే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు దీనికి మూలం. అందువల్ల ఏమవుతుంది, మాంసాహారాన్ని తినేటువంటి ప్రజల్లో ఒక అపోహ ఉంది. కొంతమంది శాకాహారులుగా ఉన్నారు అంటే వారు ఏ విధమైనటువంటి పాపము చేయటం లేదు కాబట్టి వారికి పుణ్యమే వస్తుంది, వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మనం మాంసాహారం తింటున్నాము, చాలా పాపం చేస్తున్నామేమో, భగవంతుని కృపకు దూరం అవుతామేమో అని ఒక అపోహ ఉంది. కానీ ఇలా అపోహపడాల్సినటువంటి అవసరం లేదు. మాంసాహారము తినటము కర్మ సిద్ధాంతానికి వర్తించదు. ఇది భగవంతుడు సృష్టిలో ఒక భాగం మాత్రమే. ఆహారంగానే అది చూడాల్సినటువంటిది మాంసాహారమైనా శాకాహారమైనా ఆహారం మాత్రమే. మనిషి జీవించడానికి, ఒక జీవి జీవించడానికి కావలసినటువంటి ఆహారాన్ని భగవంతుడే సృష్టిలో ప్రసాదించాడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం అనుకోండి, జంతువులు ఉన్నాయి. సింహము ఏం చేస్తుంది, అది మాంసాహారంతోనే జీవిస్తుంది. దాని యొక్క అవయవ నిర్మాణము, దంత నిర్మాణము ఆ విధంగా ఉంది. అది జంతువులను వేటాడుకుని ఆ మాంసాన్ని తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది శాకాహారాన్ని తిని జీవించలేదు. శాకాహారం తినడానికి తన దంతాలు సహకరించవు కాబట్టి అది మాంసాహార జీవే. అంత మాత్రాన మరి సింహానికి పాపం వస్తుందా? అలా సృష్టించిన వాడు భగవంతుడే కదా. ఒక ఏనుగుని తీసుకుందాం. నెక్స్ట్, ఆ ఏనుగు ఏం చేస్తుంది, ఒక శాకాహారం మాత్రమే తింటుంది. పచ్చగడ్డిని, చెట్లు ఆకులను పచ్చగడ్డిని మాత్రమే తింటుంది. అది జంతువులను చంపగలిగినటువంటి అతి బలమైనటువంటి జంతువు ఏనుగు అడవిలో. కానీ ఏ జంతువునైనా చంపగలదు, కానీ ఆ చంపిన జంతువుని తినలేదు ఏనుగు. తినడానికి అనుకూలమైనటువంటి దంత నిర్మాణము ఏనుగుకు లేదు. ఇది కూడా భగవంతుడి సృష్టిలో ఒక భాగమే. అలా ఎందుకు చేశాడంటే, సృష్టి సమతుల్యత కోసము కొన్ని జంతువులను మాంసాహారులుగా, కొన్ని జంతువులను శాకాహారులుగా సృష్టించిన వాడు భగవంతుడే. అందుచేత చెట్లను తిన్నటువంటి ఏనుగుకి పుణ్యం ఎక్కువ, జంతువులను వేటాడుకుని తింటున్నటువంటి సింహము పాపం చేస్తున్నట్టు కాదు. భగవంతుడే ఏర్పాటు చేశాడు. భగవంతుడు జీవించడానికి ఆ ఏర్పాట్లు చేశాడు. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న చేపలను తిని జీవిస్తాయి. అలాగే అన్ని జంతువులు అంతే. కొన్ని జంతువులు ఉంటాయి. జిరాఫీ ఉంది, శాకాహారమే. మనకు పాలిచ్చేటువంటి ఆవులు, గేదెలు, బర్రెలు ఇవన్నీ కూడా శాకాహారులే. అంత మాత్రాన వాడన్నిటికి ఒకటి మనకు ఉండదు. కానీ మనిషి జీవితానికి వచ్చేటప్పటికి, మానవుడికి వచ్చేటప్పటికి అవయవ నిర్మాణము, దంత నిర్మాణము అనుకూలంగా ఇచ్చాడు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి జ్ఞానము భగవంతుడు మనిషికి ఇచ్చాడు. అందుచేత ఏ జంతువుకు లేనటువంటి అవయవ నిర్మాణం కూడా మనిషికే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి దంత నిర్మాణం ఇచ్చాడు. ఈ దంత నిర్మాణం ఇవ్వటం వల్ల ఏ జంతువు మాట్లాడలేదు సృష్టిలో. ఒక మనిషి మాత్రమే మాట్లాడగలుగుతున్నాడు, స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడు. ఒక భాష ఉంది. కానీ జంతువులు మాత్రం శబ్దాలు చేసుకుని ఆ శబ్దాలను బట్టి గ్రహిస్తాయి అవి. కానీ మనిషి మాత్రము భాషా జ్ఞానం ఉంది, భగవంతుడు ఉన్నాడనే జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అందువల్ల భగవంతుడు ఏం చేశాడు, దంత నిర్మాణము అనుకూలంగా నిర్మించాడు. అందువల్ల శాకాహారాన్ని తిని జీవించగలడు, మాంసాహారాన్ని తిని జీవించగలడు. అంటే ఒక మనిషి జీవించడానికి మాంసాహారమైన తినవచ్చు, శాకాహారమైన తినవచ్చు. అది ఆ మనిషి యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప శాకాహారం తింటే వారంతా కూడా పుణ్యాత్ములు, మాంసాహారం తింటే పాపాత్ములు భావించవలసిన అవసరం లేదు. పాపం చేసినట్టు కాదు. వారికి కర్మ సిద్ధాంతము వర్తించదు ఆహారము తినడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృత్తాంతం చెప్తాను. ఆ తర్వాత మాంసాహారము తినటము మంచిదా కాదా అనేది మీరే నిర్ణయించుకోండి. మహాభారత కాలంలో డొక్కల కరువు వచ్చిందంట.
ఆ డొక్కల కరువు వచ్చినప్పుడు అంటే ఒక మనిషి ఆహారాన్ని తింటే ఇంకొక మనిషి ఆహారం దొరకనటువంటి మనిషి ఆ మనిషిని చంపి ఆ పొట్టని చీల్చి అప్పుడే తిన్నటువంటి ఆహారాన్ని తీసుకుని తినేవాడంట. అంత భయంకరమైనటువంటి డొక్కల కరువు వచ్చినటువంటి సమయంలో ఒక మునీశ్వరుడు తపస్సులో ఉండేవాడు. కొన్ని సంవత్సరాల పాటు తపస్సులో ఉండి ఆ డొక్కల కరువు ఎప్పుడైతే వచ్చిందో, కరువు కాటకాలతో అల్లాడిపోతుందో ఆ సమయంలోనే ఆ మునీశ్వరుడు తపస్సులోంచి బయటకు వచ్చాడు. తపస్సులోంచి ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో అతనికి ఆకలి వేసింది, ఆహారం కావాలి. తను ఆహారం తిని జీవించడానికి ఆహారం కావాలి. ఎటు చూసినా కందమూలాలు కానీ పళ్ళు కానీ ఎక్కడ కనిపించలేదు ఆయనకు. మరి ఏదో ఒక జంతువు మాంసం అయినా దొరికితే తిని జీవించవచ్చు అనుకున్నాడు. అక్కడే ఒక పూరి గుడిసె ఉంది, ఒక కుటుంబం ఉంటుంది. ఆ పూరి గుడిసెలో ఆ ఇంటి యజమాని ఒక కుక్కను చంపి ఆ మాంసాన్ని దాచుకున్నాడు. ఒకేసారి తినేస్తే మళ్ళీ రేపటికి ఆహారం ఉండదు కాబట్టి ఆ కుక్క మాంసాన్ని చూసి ఆ వాసనను బట్టి ఆ మునీశ్వరుడు ఆ కుక్క మాంసాన్ని భుజించాడట. ఆ భుజిస్తుంటే ఆ ఇంటి యజమాని ఎవరో తను దాచుకున్నటువంటి ఆ మాంసాన్ని ఎవరో దొంగిలించి తినేస్తున్నాడని కర్ర తెచ్చుని కొట్టడానికి వెళ్ళబోతే అక్కడ ఉన్నది మునీశ్వరుడు ఆ మాంసాన్ని తింటున్నాడు. ఆ మాంసాన్ని తింటుంటే చూసి మునీశ్వర మీరా అని ఒక నమస్కారం పెట్టి, మళ్ళీ మీకు రేపు ఆహారం దొరుకుతుందో లేదో కొంచెం ఎక్కువగా తినొచ్చు కదా స్వామి, కొంచెం ఆహారం తిని మాంసాన్ని తిని బయటకు వచ్చేస్తున్నాడు ఆ మునీశ్వరుడు. కొంచెం ఎక్కువగా తినొచ్చు కదా అంటే, దుష్టుడా నన్ను కుక్క మాంసాన్ని తినమంటావా అన్నాడు మునీశ్వరుడు. అప్పుడు ఆ మనిషి, స్వామి మీకు నమస్కారం చేస్తున్నాను, ఇప్పుడు వరకు మీరు తిన్నది కుక్క మాంసమే కదా, మరి కుక్క మాంసాన్ని నేను ఎక్కువగా తినమంటే మరి కుక్క మాంసం తినమంటావా దుష్టుడా అని నన్ను తిడుతున్నారు, అర్థం ఏంటి స్వామి అంటే, నాయన అలా కాదు, ప్రాణము నిలబెట్టుకోవడానికి ఎంత అవసరం ఉందో ఆ మాంసాన్ని మాంసము తిన్నా ఏ జంతువు మాంసం తిన్నా అది ఆహారం మాత్రం కిందే వస్తుంది. కానీ రేపటి కోసం ఈరోజు కనుక తింటే అది సహజ లక్ష్యమైనటువంటి జంతు మాంసం కింద వస్తుంది అని చెప్పారట. అంటే అక్కడ ఏమన్నప్పుడు మనం ప్రాణాన్ని నిలుపుకోవడానికి ఆహారాన్ని భుజించడానికి ఎటువంటి పాపదోషము రాదు, కర్మదోషము అంటుకోదు. మీకు లభించేటువంటి మీ పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మాంసాహారం తింటే మంచిదా, శాకాహారం తింటే మంచిదా అని మీరు ఆలోచించుకుని తినండి. అయితే మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తే విటమిన్స్ లోపం వస్తుంది. ఈ విటమిన్స్ లోపము శాకాహారులకి మాంసాహారులకు ఉన్న వ్యత్యాసం ఎప్పుడు తెలిసిందో తెలుసా? కరోనా సమయంలో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నేను అప్పటి వరకు నేను శాకాహారిని. శాకాహారం ఎవరైతే భుజిస్తున్నారో వారికి B12 అనే విటమిన్ తక్కువగా ఉంటుంది. ఎవరైతే మాంసాహారాన్ని భుజించారో తింటున్నారో వారికి B12 అధికంగా ఉంటుంది. ఈ B12 అధికంగా ఉండటం వల్ల కరోనా వచ్చినప్పుడు కరోనా వైరస్ ఈ విటమిన్స్ తక్కువగా ఉన్నటువంటి శాకాహారుల మీద ఎక్కువగా ప్రభావం చూపించింది. మాంసాహారం భుజించినటువంటి వ్యక్తుల మీద దాని ప్రభావం తక్కువగా ఉంది. అందుకని డాక్టర్స్ అప్పుడు ఏమన్నారంటే, నాకు ఇచ్చినటువంటి అప్పుడు ఆక్సిజన్ మీద ఉన్నా నేను. అప్పుడు డాక్టర్ ఏమన్నాడు, నీవు ఖచ్చితంగా చికెన్ తినమన్నారు. అంటే ప్రాణం నిలబెట్టుకోవడానికి నేను చికెన్ తిన్నాను. అప్పుడు అంటే చికెన్ తినగానే 3వ రోజున చికెన్ తిన్నాను. చికెన్ తినగానే మనలో ఉన్నటువంటి శక్తి వచ్చింది. అది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి వెంటనే ఒక శక్తి వచ్చింది, శరీరానికి కావాల్సినటువంటి శక్తి వచ్చింది. అది ఎప్పుడైతే మన శరీరానికి కావాల్సిన శక్తి వచ్చిందో ఆ కరోనా వైరస్తో మన శరీరము ఫైట్ చేసేటువంటి శక్తి కూడా వచ్చిందనమాట. అంచేత మాంసాహారము మీ శరీరాన్ని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఆహారాన్ని భుజించకపోయినా పర్వాలేదు. ఆ మాంసాహారం తిన్నంత మాత్రాన మీకు పాపం ఏమి అంటుకోదు, కర్మ సిద్ధాంతం వర్తించదు, కర్మ అనుభవించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. శాకాహారమైనా మాంసాహారమైనా ఒక ఆహారం కిందే భావించండి. మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏది తింటే మీకు మంచిదో మేలు చేస్తుందో ఆ నిర్ణయం తీసుకుని ఆహారాన్ని భుజించవచ్చు. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు.